ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో నోట్ ప్యాడ్ అనేది ఎలా యూజ్ చేస్తారు, అది ఎలా ఇంటర్నెట్లో సెర్చ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నోట్ ప్యాడ్ ఆన్లైన్ నోట్ ప్యాడ్ అనేది ఆన్లైన్ నోట్ ప్యాడ్ అని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అందులో ఆన్లైన్ నోట్ ప్యాడ్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఆ నోట్ ప్యాడ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా దీన్ని మనం దీంట్లో అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫైల్లోకి వెళ్ళి ఏదైనా టెక్స్ట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వరల్డ్ మిక్స్ ఎఫ్ఎం సంథింగ్, ఈ వరల్డ్ మిక్స్ అనేది ఎట్లా రాశానో దీన్ని అనేక రకాల లాంగ్వేజ్లో అనేది కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో రాయాలనుకుంటే మనం ఇక్కడ లాంగ్వేజ్ అనే దాంట్లో తెలుగుకి వెళ్ళి, ఇప్పుడు తెలుగు అని ప్రెస్ చేశాను కాబట్టి వరల్డ్ న్యూ మిక్స్ వీడియో సంథింగ్, ఈ విధంగా మనం తెలుగులో రాసుకోవచ్చు అని వేరే ఇతర లాంగ్వేజ్లో కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నోట్ ప్యాడ్ని ఈజీగా మనం దీంట్లో ఎడిటింగ్ అనేది ఎలా చేస్తారు, ఏంది టెక్స్ట్ని మనం సైజ్ని ఇంక్రీజ్ ఎలా చేస్తారు, డిక్రీజ్ ఎలా చేస్తారు, దీని యొక్క ఫాంట్ అనేది ఎలా చేంజ్ చేస్తారు అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఫాంట్ ఫ్యామిలీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఏ విధంగా ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సైజ్ అనేది ఫుల్ స్క్రీన్లో పెట్టి సైజ్ అనేది పెంచుకోవచ్చు. సైజ్ అనేది మనం 36 అని పెట్టగానే సైజ్ అనేది పెంచుకున్నాం. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా టెక్స్ట్ కూడా మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది హిస్టరీ రాసుకోవడానికి కానీ, ఏదైనా పర్సనల్గా ఏదైనా లెటర్స్ రాయడానికి ఈ నోట్ ప్యాడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.